ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే 6 గంటల ఉపవాస ప్రార్థనలో జరుపుతున్నటువంటి దైవజనులందరికీ మా యొక్క పేరు పేరున నా యొక్క వందనాలు. నా పేరు యోహాను. మాది మెదక్ డిస్టిక్ పాపన్నపేట మండల్ బాచారంలో పరిచర్య చేస్తూ ఉంటాను. అలాగనే దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మన కొరకు ఎన్నో ఇచ్చిన దేవుడు, తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, అన్న తమ్ములు విడిచిన విడువని దేవుడు, తల్లిదండ్రులు విడిచిన విడువని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి నా యొక్క పాదాభివందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఇచ్చినటువంటి మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహోగణుడా, సర్వాధికారి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యంతో మాట్లాడండి, సాక్ష్యంతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ, మారని బిడ్డ కూడా మారినట్టుగా నా తండ్రి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. అలాగనే ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకులున్నా నేను తొలగిస్తాను అంటున్నాడు. లోకమంలో అందరినీ పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని. సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇబ్బంది ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడంటే, పాపాన్ని తొలగించడానికి లోకానికి వచ్చాడు. కనుక దేవుడు చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటున్నాడు. ఎవరో కొందరిని పిలుస్తలేడు, ప్రతి ఒక్క జనాంగాన్ని పిలుస్తున్నాడు. ప్రయాసముతో ఉన్న, బాధతో ఉన్న వ్యక్తులను పిలుస్తున్నాడు. ఇక్కడ దైవ జనాంగమా, నీకు వందనాలు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకులు ఉన్నా నేను తొలగిస్తాను అంటున్నాడు. కనుక నీకు అప్పుల సమస్య ఉన్నదా? అనారోగ్యంతో ఉన్నావా? పొరుగింటి వారి బాధలతో ఉన్నావా? నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారా? ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు నా పట్ల చేసిన కార్యం, ఇదే వాక్యాన్ని చూసుకుంటూ ఒక దినాన్న నేను సైడ్ పంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒక పాట ద్వారా నేను మారాను. ఆ పాట ద్వారా నేను మారాను. ఎలానంటే, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నా ప్రాణగానం నీవే, నిన్నే కోరినాను యేసయ్యా అని క్యాసెట్లో నేను విన్నాను పాట. విన్న తర్వాత నాకెందుకో సడన్న దేని మీద ఆటోమేటిక్గా ప్రేమ పుట్టుకొచ్చేసింది. అంతకుముందుకు దేవుడు అంటే విశ్వాసం లేదు, కోపము, ద్వేషము. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు, ఏందో, అందరూ దేవుళ్ళ లెక్కనే అని అనుకున్నవాడిని. కానీ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని దైవజనులు చెప్తున్నప్పుడు నా చెవులో విన్నాను, ఏమని అనంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అన్న మాట నా చెవులో విన్నట్టని నేను అడిగాను, ప్రభువా, నాకు అప్పుడు ప్రార్థన రాదు, వాక్యం చదవడం అంతకంటే రాదు. యేసుక్రీస్తు ప్రభువా,
అందరికీ అన్నీ చేస్తున్నావు అంటున్నారు. నాకు 10 సంవత్సరాలైంది పెళ్ళయి. ఈ దేవుని దగ్గరికి వెళ్ళినా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళినా, ఆ కొండకి వెళ్ళినా, ఈ గుట్టకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నా ప్రయాసము వ్యర్థమే అయిపోయింది. కానీ ఒక్క చివరి ఛాన్స్ నాకు ఇవ్వండి యేసయ్య, నాకు కుమార్తెనైనా కుమారునైనా నాకు ఇస్తే నేను నీ సేవ చేస్తానని చెప్పేసి నేను దేవుని దగ్గర అడిగాను. అడిగిన వెంటనే రక్షణ అనే ఒక వాక్యం విన్నాను. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి రక్షణలో ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం, లేకపోతే పాపంలోకి పోతామని చెప్పేసి మాట విన్నాను. తర్వాత బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తాం అన్న మాట కూడా విని వెంటనే బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుడు నన్ను మా భార్యని ప్రేమించి గర్భాన్ని తెచ్చాడు. ఒకటే నెలలో గర్భాన్ని తెచ్చి చక్కని బిడ్డనిచ్చాడు. ఇప్పుడు చక్కగా పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అట్లా ఎన్నో ఇబ్బందులతో ఇరుకులతో ఉన్న నన్ను దేవుడు పిలుచుకున్నాడు. అయితే నేను చదువు రాదు, నాకు జ్ఞానం అంతకంటే లేదు, మొరటోని, ఎలా మాట్లాడాలి ఏం చేయాలో తెలియదు. ఒక దినాన ప్రభుని ప్రభువా, నీ సేవ చేయాలని అయితే ఆశ ఉన్నది, నాకేమో చదువు రాదు, నేనేం చేయాలి ప్రభు అని చెప్పేసి దేవుని అడిగినప్పుడు కొద్ది కొద్దిగా దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నేర్పిస్తూ వస్తున్న వెంటనే ఒక దినంన దైవజనుల దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసినప్పుడు, నన్ను 6 గంటల ఉపవాస ప్రార్థనలో నేను సేవ చేయాలని వెళ్ళినప్పుడు 6 గంటల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడి, నువ్వు ఈ నెల నుంచి పరిచర్యకి వెళ్ళబోతున్నావు అని చెప్పారు. అదే 6 గంటల ఉపవాసలో నిలబడే వెంటనే దైవజనులు అందరూ ప్రార్థించి నన్ను పంపించారు. ఆత్మీయ తండ్రి గారు అందరూ కూడా సేవకు పంపించారు. వెళ్ళాను, సేవ చేస్తూ వాటిని సేవ చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండు. ఇప్పుడు చక్కగా సంఘము దేవుడిచ్చాడు, చక్కని పిల్లల్ని ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నమ్మి విశ్వసించాలి. నమ్మి విశ్వాసం పొంది నమ్మకపోతే ఏ కార్యము జరగదు. అందుకే యేసయ్య చెప్పిన మాట బహు సత్యమైనది. ఆ మాట నేను విని చాలా చక్కగా, ఒక మూర్ఖునిగా ఉన్న నేను, ఒక పనికిరాని పాత్రగా ఉన్న నేను, ఏ పాటికి పనికిరాని వాడనైనా నేను ఈ దినమున కొంతమందికి నేను సువార్త అందిస్తూ, వాక్యాన్ని అందిస్తూ దేవుని పట్ల ఇలా ఉంటానంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన గొప్ప ధన్యత. ఆ ధన్యతను బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహోగణుడా, సర్వేశ్వరుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని, సాక్ష్యాన్ని మీ సన్నిధిలో నిలబెడుతున్నాను. ప్రతి ఒక్కరితో నా తండ్రి ప్రభా మీరు మాట్లాడి ప్రతి ఒక్క చోట్లలో ఈ 6 గంటల ఉపవాస ప్రార్థనను ఇంకా జయకరంగా జరిగించండి. అనేక చోట్లలో జరిగే కృపను దయచేయండి. అందులో వాడబడుతున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా తండ్రి అనేకులు దైవజనులు చేరి ఇంకా దీనికి చాలా గంభీరంగా నా తండ్రి ప్రభా విస్తరించినట్టుగా దేశాలకు నా తండ్రి వెళ్ళి సువార్తను అందించినట్టుగా మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.